మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడి రాబోతున్నటువంటి గ్రహణాల గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం, గ్రహణాలు కానీ ఎప్పుడు చెప్పేటట్టుగా ముఖ్యమైన రోజుల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తొచ్చి తీరుతారండి ప్రతి తెలుగువాడికి. ఇక మిగతా రాష్ట్రాల వారు ఎక్కడైనా, మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా గుర్తొస్తారు. అంటే ఈ గ్రహణాల సమయం గురించి మాట్లాడితేనండి, మీరు ఇచ్చేటువంటి ఆ ప్రొడిక్షన్ కానీ, చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు కానీ, అవి పాటిస్తూ వస్తున్నాము, ఆ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాం. అలాగే ఈసారి విశేషంగా పీఠంలో యాగం ఒకటి ఉందని చెప్పారు. దాంతోపాటుగా రాబోతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరెవరిపైన ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ద్వాదశ రాశుల వారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈసారి చంద్రగ్రహణం ఇది మనకి శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. ఆషాఢం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఆషాఢ అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య అయిన 15 రోజులకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో శ్రావణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమికి ఈ గ్రహణం ఏర్పడుతుంది. సో ఈసారి జంధ్యాల పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కానీ జంధ్యాలు మార్చుకోవడంలో ఏ ఇబ్బంది లేదు. అందరూ జంధ్యాలు మార్చుకోవచ్చు, దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు, రాఖీ పౌర్ణమి రోజు రాఖీలు కట్టుకోవచ్చు. దానికి ఎలాంటి దోషం ఏం లేదు. భయం ఉంటుంది, అమ్మో పండగ చేసుకోవాలా వద్దా, గ్రహణం కదా పండగ చేసుకోవాలా వద్దా అని ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లాంటివి ఏమీ లేదు. అందరూ పండగ చేసుకోవచ్చు, గ్రహణం తీసుకోవచ్చు. కాకపోతే ఒక్క నియమం ఏదైతుందో, ఈ గ్రహణం రోజున పొట్లకాయ తినకూడదు, గుమ్మడికాయ పగలగొట్టద్దు. అదే విధంగా సేమియా పాయసాలు, అంటే ఈ మనకి నాగుల పంచమి రోజు కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా, పాముల ఆకారంలో ఏవి తినొద్దు అంటాం కదా, సేమ్ అట్లాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు మాత్రం అవి చేయకూడదు. అంతకుమించి ఇంకేం లేదు. చక్కగా అందరూ దేవస్థానాలకు వెళ్ళండి, దైవ దర్శనాలు చేసుకోండి, జంధ్యాలు వేసుకోండి. ఎందుకోసమంటే ఈ గ్రహణము మనకు కనిపించట్లేదు, ఇది విదేశాల్లో కనిపిస్తుంది. సో విదేశాలకి ఈ గ్రహణం వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. మేబీ యుద్ధం చాలా తీవ్రతరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా భయంకరమైనది అయితే జరగవచ్చు. ఎందుకోసం అంటే శతభిష నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది. చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహణం రాకూడదు. శతభిషం అంటే అర్థం ఏంది? శత అంటే 100, బిషక్ అంటే వైద్యుడు అని అర్థం. సో వైద్య నక్షత్రం అంటారు, శతభిషక్ అంటారు. అంటే 100 నక్షత్రాల యొక్క కలయిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రహణం ఏర్పడుతుంది. అక్కడ గ్రహణం ఏర్పడకూడదు వాస్తవం. అక్కడ గ్రహణం ఏర్పడితే జల యుద్ధాలు జరుగుతాయి. ఈ సముద్రంలో జరిగే యుద్ధాలు ఉన్నాయి కదా, ఆ యుద్ధాలు ఎక్కువగా జరుగుతుంది. మనం ఈ పరాభవన సంవత్సరం చెప్పుకునేటప్పుడు వాటర్ లిక్విడ్ ఎలిమెంట్, ద్రవ పదార్థాల గురించి యుద్ధం జరుగుతుందని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆయిల్ అయినా అదే, గ్యాస్ అయినా అదే, మొత్తం అదే. సో ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుంది. బట్ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఈ గ్రహణం తర్వాత మేబీ యుద్ధం కాస్త ఇదైపోతుంది. ఎందుకోసమంటే ఇంకా ఏదో ఫైనల్ బ్యాటిల్ ఏదైతే జరగబోతుంది, కాకపోతే అది ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకోసమంటే చంద్రుడు శతభిష నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం జరిగితే రాహువు చంద్రుడికి శత్రు. కాబట్టి రాహు చంద్రుని యొక్క కలయిక, అది రాహు నక్షత్రం. మళ్ళీ శతభిష నక్షత్రం ఎవరిది కాదు, రాహు యొక్క సొంత నక్షత్రం. పోనీ ఆ రాశి ఎవరిది అని అంటే అది కూడా శనిగ్రహం యొక్క రాశి. సో శని రాశి కాబట్టి శని కూడా పక్కనే ఉన్నాడు, గురు రాశిలో శని ఉన్నాడు. శని గురుగ్రహం యొక్క రాశిలోకి వెళితే సంపదను మొత్తం కొల్లగొడతాడు, తీవ్రతరం చేస్తాడు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది దానివల్ల, ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి దానివల్ల. గురుగ్రహానికి బలం వచ్చినా కానీ శని గురు బలాన్ని కిందికి నూకేస్తున్నాడు. గురువు స్వక్షేత్రంలో ఉచ్చస్థానంలో వచ్చినా కానీ ధరలు పెరగని, అంటే బంగారం ధరలు పెరగనివ్వట్లేదు, ఏది కానివ్వట్లే. ఇన్ఫ్లేషన్ అంటే కరువు తీసుకొస్తున్నాడు. అంటే
ఆయిల్కి, ఖనిజాలకు, వాటికి ధరలు పెరిగిపోతున్నాయి. ఇబ్బందులు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ రాబోతుంది. ఆర్బీఐ కూడా అదే చెప్తుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ ప్రభావం మనకి ఇంకా కనబడలేదు, కనబడుతుంది, మెల్లిగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే నేను టాబ్లెట్లు కొనడానికి వెళితే ప్రతిసారి కొనే టాబ్లెట్ 80 రూపాయలు ఉండేది, నిన్న కొంటే 170 రూపాయలు అయిపోయింది, డబుల్ అయిపోయింది టాబ్లెట్. ఏం దెబ్బ డబుల్ అయిపోయింది అని అంటే సార్ రేట్లు పెరిగిపోయినాయి సార్ అని. సో ఒక్కొక్క దగ్గర అంటే అన్ని ఇండస్ట్రీలో స్టార్ట్ అవ్వదు, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క మెల్లిమెల్లిగా కనిపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఇడ్లీలు తింటా ఉంటారు, ప్లేట్ 40 రూపాయలు ఉండే ఇడ్లీ రేపటి రోజున మీకు 60 రూపాయలు అయిపోతుంది, మీరు అడగాల్సిన అవసరం లేదు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయండి అని చెప్తారు. సో అన్ని రేట్లు పెరిగిపోయినాయని చెప్తారు. ఇంకా అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నేను నా జ్యోతిష్ శాస్త్రంలో నేను రీసెర్చ్ చేసింది అర్థమైందంటే మళ్ళీ బయోవార్ లాంటిది ఏదైనా రాబోతుంది. బయోవార్ హెల్త్కి సంబంధించి ఎందుకోసం అంటే వెపన్ తోటి చేసే దానికన్నా బయోవారి ఎక్కువగా దెబ్బతీస్తుంది. కాబట్టి బయోవార్ అయితే రాబోతుంది. అది భారతదేశం మీద చాలా కీలకంగా రాబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. సో అది చైనాకి భారతదేశానికి విపత్ బయోవార్. అది ఎలా రాబోతుంది, ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మాత్రం తెలియదు, కానీ దెర్ ఇస్ ఎ బయోవార్. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీ పిల్లలకు కానీ మీరు కానీ మీరందరూ కూడా కోవిడ్ టైంలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. ప్రభుత్వాలు ఏవి చెప్పకన్నా మునిపే అలాగే ఉండండి. నేను మొన్న ఈ మధ్య కీరవాణి గారిది ఒక వీడియో చూసా, షేక్ హ్యాండ్ వీడియో అని ఒకటి చూసా. సో మీరు కూడా ఆ వీడియో యూట్యూబ్లో వెతకండి, ఎంఎం కీరవాణి గారు షేక్ హ్యాండ్ వీడియోను వెతకండి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇంకెవ్వరూ షేక్ హ్యాండ్ ఇవ్వరు, అందరికీ నమస్కారం పెడతారు. సో మీరు కూడా ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి, మోమాటాలకు వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇవ్వడాలు, హగ్గులు చేసుకోవడాలు చేయకండి. దూరంగా ఉండి నమస్కారం పెట్టండి, అది మన సంస్కారము. అక్కడి వరకే మీ ఆరోగ్యానికి అది శ్రీకారం, లేదనంటే ఇంకా బలాత్కారం ఇంకా. కాబట్టి నమస్కారాలు పెట్టండి, దూరంగా ఉండండి, ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తినకండి. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, పరాభవన సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చెప్పాను. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఆగస్టు 28 తర్వాత వస్తుంది. ఈ గ్రహణం జరగగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రభావం ఉంటుందండి? 2 నెలల వరకు ఉంటుంది. అబ్బో, మళ్ళీ దసరా వరకు ఉంటుంది. అంటే భాద్రపద మాసము వరకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈసారి వినాయక నవరాత్రుల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. వినాయక నవరాత్రుల్లో మనకు కొన్ని తీవ్రతమైన ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వినాయక నవరాత్రులు ప్రతి ఒక్కళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతూ, మీరు దేశాన్ని మీరే రక్షిస్తున్న ఫీల్ అవుతూ మీరు వర్క్ చేసుకోండి. చాలా కాన్షియస్గా ఉండండి. అందరు కూడా దేశాన్ని మీరు కాపాడాలి, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కాపాడాలి, మీ చుట్టుపక్కల పరిసరాలు అన్నింటిలో కూడా ఒక డేగ కన్ను వేసి ఉంచండి, దేనికైనా మంచిది. ఇప్పుడైతే భారతదేశానికి ఉగ్రవాదుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. సైనికులే కాపాడాలనో పోలీసులే కాపాడాలనో రూల్ ఏం లేదు. ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడే. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల పరిస్థితులు మనం దేకంతో చూసి మనం కాపాడుకోవాలి. కాబట్టి అదొకటి. ఎందుకోసం అంటే దీని ప్రభావము భవిష్యత్తులో ఆరోగ్యం మీద చూపిస్తుంది, నీటి మీద చూపిస్తుంది, నీళ్ల మీద, ద్రవ పదార్థాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. గ్రహణం ఎక్కడో వేరే దేశంలో యుద్ధం జరిగితే మనకేం వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం జరిగి ఆ చిన్న సందు ఒకటి మూసేస్తే మన దగ్గర ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, డాలర్ రేటు పెరిగిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి. ఓ చిన్న సందు, ఒక వంక సందు, దేనికి పనికిరాని సందు అనుకున్నాం, అది ఇప్పుడు పెద్ద తలనొప్పి కూర్చుంది. నిజంగా మన భారతదేశానికి వాజ్పేయి గారు అప్పట్లో జరిగిన ఆయిల్ దానికి మన భారతదేశంలో కనుక రిజర్వ్స్ కనుక క్రియేట్ చేసి ఉండకపోతే ఇవాళ మన పరిస్థితి దారుణంగా ఉంటుండే. ఇవాళ మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అప్పుడు కనుక ఈ ఇనిషియేట్ చేసి ఉండకపోతే, ఆయన మనకి న్యూక్లియర్ వెపన్ ఆయనే ఇప్పించారు, అబ్దుల్ కలాం గారు వాళ్ళు కలిసి మనకి న్యూక్లియర్ వెపన్ ఇచ్చారు, అట్లాగే ఆయిల్ రిజర్వ్స్ ఇచ్చారు. సో మనం వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
అందుకే ఇప్పుడైతే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల అయితే బయట ఎక్కడ తినకండి అని చెప్తాను. ఎంత కష్టమైనా ఇంట్లోనే అన్నం చేసుకొని కారం అన్నమైనా తినండి, కానీ బయట ఎక్కడ తినకండి, రోగాలు వస్తున్నాయి. తెచ్చుకోవద్దు. ఇక ఇంతకీ సమయం ఎప్పుడు గురువు గారు? ఈ గ్రహణం 28వ తారీఖు మన భారతదేశ కాలమాన ప్రకారము మార్నింగ్ 6:50 6:50 నుంచి మధ్యాహ్నం 12:51 అంటే 1 గంట వరకు అనుకోండి. అంటే 7 గంటల నుంచి 1 గంట వరకు మొత్తం ఆద్యంత పుణ్యకాలం 6 గంటల కాలము ఈ గ్రహణం ఉంటుంది. ఇది మన భారతదేశంలో అయితే కనబడదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు అయితే ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీలకి 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక, మాధ్యమిక, తర్వాత ఇంకోటి పీక్ ఉత్తమ ఉంటుంది. ప్రాథమిక దశ అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి 3 నెలల వరకు పెద్దగా గ్రహణ వేద ఏం పడదు. 4వ నెల నుంచి 6వ నెల వరకు మధ్యమ దశ. ఇక్కడ కూడా కొంచెమే ప్రభావం ఉంటుంది తప్ప ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ 7, 8, 9 ఏదైతే నెలలు ఉంటాయో ఆ గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో అనవసరమైన బయటకు వెళ్ళడాలు, ఎక్కడికి చేయడాలు, ఏది పడితే తినడాలు చేయకండి. సో ఏవైతే ఉడకబెట్టినటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాల పదార్థాలు, పెరుగు, ఇవి తినకూడదు గ్రహణ సమయంలో. జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ చాలాసార్లు గ్రహణం వీడియో చేశాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. చక్కగా వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకోండి. లేదంటే నారాయణ 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 అనుకుంటూ నారాయణ నామస్మరణ చేసుకోండి. లేకపోతే శ్రీమాత్రే నమః, కృష్ణాయ నమః, ఏదైనా భగవన్ నామస్మరణ, మీకు సులభమైంది ఏదైతే అది భగవన్ నామస్మరణ అనుకుంటూ ఒకవైపు తిరిగి పడుకోవాలి. మీకు దగ్గరలోనే మీ ఇంట్లోకి ఎక్కడ కూడా వెలుగు పడకుండా చూసుకోండి. మీకు 6 అడుగుల నుంచి 10 అడుగుల దూరంలో ఎక్కడైనా కార్నర్లో ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని చక్కగా వెలిగించి పెట్టుకోండి. దానివల్ల మీకు ఎలాంటి విపత్తులు జరగవు. మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి, రాగి చెంబులో కానీ లేదా ఇత్తడి చెంబులో కానీ పెట్టుకోండి. అందులోపల ఒక తులసి దళము, బిల్వపత్రం వేసి పెట్టుకోండి. ఆ నీళ్లు తాగండి, ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ రాదు. సో ఒకవేళ కనుక మీరు మీ ఆరు బయట ఏదైనా మరుగుదొడ్లు ఉన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే గొంగడి బట్ట కప్పుకొని, షాడో లాగా కప్పుకొని బయటకు వెళ్ళేసి రండి. సో ఈ విధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. పగలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. జాగ్రత్తగా ఉండాలి. అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా గ్రహణమే. మనకైతే కనిపించదు కదా గురువు, కనిపించదు, కానీ గ్రహణ వేద వర్తిస్తుంది. అది పర్వకాలం కూడా. పర్వకాలం కాబట్టి ఆ సమయంలో జప తపస్సులు, హోమాలు ఏది చేసుకున్నా మీకు అమితమైన పుణ్యఫలం ఇస్తుంది. సూర్యగ్రహణము, అందుకే గణపతి అతరు శిష్యుని కూడా చెప్తారు, సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధో వా జప్వా సిద్ధ మంత్రో భవతి అని. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే గనక గ్రహణ సమయంలో 1,00,000 సార్లు కంప్లీట్ చేశారనుకోండి, 1,00,000 అవసరం లేదు, 10,000 సార్లు 10,000 సార్లు పగడాల మాలతో చేయాలి. గణపతి మంత్రం పగడం మాలతోటే చేయాలి. పగడాల మాలతో గణపతి మంత్రం చేశారనుకోండి ఈ గ్రహణ సమయంలో, ఇంకా వాళ్ళ జీవితంలో గణపతి ఇట్లా భుజం మీద చేసుకొని నడిపిస్తాడు. నువ్వు నడువురా, నువ్వు నీకేం ఏ ఆటంకాలు రాకుండా నీకు చూసుకుంటాను అంటే. సో ఆ గణపతి మంత్రం చేసుకోండి. ముఖ్యంగా విద్యార్థులు. ఎందుకోసం అంటే అన్నిటికీ ఆయన్నే. ఎవరు ప్రథమ పూజ్యుడు ఎవరు, అగ్ర పూజ్యుడు ఎవరు అంటే ఆయన్నే కదా. కాబట్టి గణపతి మంత్రం చేసుకోండి. ఇది చాలా సులభమైన మంత్రము అండ్ అందరికీ ఈజీగా వస్తుంది. దీంట్లో ఏ నియమాలు లేవు. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం చదివేటప్పుడు ఒక సీక్రెట్ ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గం అనగానే ఇక్కడ వైబ్రేషన్ రావాలి పెదాల దగ్గర. గం అనుస్వారం రావాలి. ఓంకారంలో అనుస్వారము, గకారంలో అనుస్వారం. అకార ఉకార మకార ఇతి అని ఓంకారానికి చెప్తారు. అలాగే గకారానికి చెప్తారు ఓం గం గణపతయే నమః అని గణపతి అథర్వశీర్షంలో చెప్తారు. సో గం గణపతి, దీనిలో అకారము అనుస్వారం మకారం ఉంది, ఉకారం లేదు. సో అకార మకారాలు ఎక్కడైతే కలుస్తాయో అది మహాశక్తి కింద వస్తుంది. అది గరిమాశక్తి అంటారు. గరిమాశక్తి అంటే చాలా బలమైన శక్తి అని అర్థం. అనిమాది అష్టసిద్ధుల్లో గరిమాసిద్ధి అనేది ఉంటుంది. ఆ గరిమాసిద్ధి మన గణపతి నుంచే రావాలి. సో అందుకే గం గణపతయే నమః. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే
గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటే అట్లా. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. నువ్వు గమ్ అన్నప్పుడల్లా నీ పెదాలకు వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో అది నీ ఆరాని ప్యూర్ చేస్తూ వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే నువ్వు ఒక గంట కొట్టినప్పుడు ఒక వాటర్లో పెట్టి వాటర్లో మంచి గంట పెట్టి తన్నని గంటను కొట్టండి, వాటర్ అంతా ఎట్లా కదులుతాయి. సో అట్లాగే సౌండ్ వేవ్స్ కూడా కదులుతాయి. నువ్వు గమ్ ఈ అనుస్వారం వచ్చినప్పుడు కదులుతాయి. దాంతో ఏమవుతుందండి, నీ ఆరా ప్యూర్ అవుతుంది. సో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేచరు బలమైన సంకల్పం ఉన్న వ్యక్తులను వెతుక్కుంటుంది. వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది. నీ సంకల్పం ఏదైనా కానీ అది చెడు కానీ మంచిది కానీ నీకు బలమైన సంకల్పం దాని మీద ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే బ్రహ్మదేవుడు, ఇదే శివుడే కదా మనకు వరాలు ఇచ్చింది. ఎవరికి? మహిషాసురుడికి వరాలు ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడే కదా. వాళ్ళంతా కఠోర దీక్ష చేశారు. వాళ్ళ సంకల్పం ఏంటంటే వాళ్ళ లోకాలను ఏలాలి, దేవతల్ని హింసించాలి. వాళ్ళ సంకల్పం అదే. మా పూర్వీకులకి వాళ్ళకి ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి మేము పగ తీర్చుకోవాలి. అందుకే రాజకీయాల్లో చూసిన బుద్ధి లేని వాళ్ళని కూడా భగవంతుడు సీఎం చేసి కూర్చోబెడతాడు, బుద్ధి ఉన్న వాడిని కూడా సీఎం చేసి కూర్చోబెడతాడు. ఎందుకు పనికి మాలిన వాడు కూడా సీఎం అవుతాడు. ఎందుకు అవుతాడు అని చాలా మంది తెలియదు. వీడెట్లా సీఎం అయినరా అని నెత్తుకొక్కుంటారు అందరూ. వీడికి కనీసం ఏం తెలీదు, ఇట్లాంటి వాడు ఎట్లా సీఎం అయ్యాడరా అని అందరూ నెత్తుకొట్టుకుంటారు. ఇందుకోసం అంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా వాడి ముందు తలదించాల్సి వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను కూడా ప్రశ్న వేసుకుంటాను కదా, ఎందుకు పనికి మాలిన భగవంతుడు ఈ స్థాయిలో ఎందుకు ఉంచిండు అని అంటే వాడి సంకల్ప బలం గొప్పది. వాడికి నేను సీఎం అవ్వాలని వాడికి సంకల్పం ఉంది. వాడికి తెలివి లేదు, ఏమీ లేదు, కానీ వాడికి సంకల్పం ఉంది నేను సీఎం అవ్వాలి అని అనుకుంటే అయిపోయాడు వాడు. తర్వాత వాడు ఏం చేస్తున్నాడా అనేది అది ప్రకృతికే వదిలేస్తాను తప్ప ఇంకేం లేదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, మీరేం అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు క్లారిటీగా అనుకొని ఇంకా దానికి స్టిక్ అయి ఉండాలి. ఇంకా జరగొద్దు, ఇంకా కాదేమో. దానికి మా పతంజలి యోగ సూత్రంలో ఒకటి చెప్తారు, వ్యాధి స్థాన సంశయ ప్రయోజన ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ చిత్త విక్షేపాస్తే నవాంతరాయ అని 9 అంతరాయాలు వస్తాయి మీకు. నేను మళ్ళీ మనం డిస్కషన్లో సంకల్పం అంటే ఏంది, సంకల్పానికి మనని దూరం పంపించేటి ఏంది అనేది కూడా ఒక వీడియో చేద్దాం, మీరు ఫాలో అవ్వండి, అది కూడా చెప్తాను. సో ఇవి మనల్ని దూరం చేస్తాయి సంకల్పానికి. ఆ దూరం అవ్వకుండా నిలబడాలి. అలా నిలబడ్డోడే గొప్ప స్థాయికి వస్తాడు. గొప్ప స్థాయికి ఎలా వస్తాడు అంటే, నీ సంకల్పం మీద నువ్వు బలవంతంగా నువ్వు భయంకరంగా కష్టపడుతున్నావు అనుకో, నేచర్ నేను అబ్జర్వేషన్ చేస్తుంది, నీకు పరీక్షలు పెడుతుంది. నువ్వు అన్నీ ఎగ్గావు అనుకో, తీసుకెళ్ళి నేను అడుగు కూర్చోబెడుతుంది. అది నువ్వు ఎవడివైనా సరే, నువ్వు ఎందుకు పనికిరాని కోన్కిస్కావైనా సరే, నేను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. నేను ఎంతోమంది చూసిన కౌన్సిలర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు పిఎం చేసింది సంకల్పం. ఎవరెవరు అందరూ చూడండి. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకోండి, ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చి ఒక స్థాయిలో సీఎం ఎదిగారు అంటే ఎంత గొప్ప స్థాయి అనేది. ఆయన అంటే సీఎం గారి కొడుకు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఆల్రెడీ వైఎస్ఆర్ కొడుకు కాబట్టి ఆయన అభిమానం ఈయనకు వచ్చింది అనుకుంటాం. కానీ ఆయన శక్తి కూడా ఉంది. కానీ ఒక్కొక్కళ్ళు నేను చూస్తున్నా కదా, చాలా మందిని, వాజ్పేయి గారు చూసుకున్నా, నరేంద్ర మోదీ గారు చూస్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులను చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంతో కష్టపడి ఏదో సంకల్పం మీద స్టిక్ అయి ఉన్నారు, ఎటు డైవర్ట్ కాల. సో మీరు కూడా డైవర్ట్ కాకపోతే అద్భుతాలు సాధించవచ్చు. గ్రహణం సమయంలో చేసుకోండి. గురుగారు, ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి రోజున, మరి ఈ ప్రభావం ద్వాదశ రాశుల పైన ఎలా ఉంటుందో తెలియచేస్తారా? మంచి ఫలితాలు ఎవరికి ఉన్నాయి, అధమంగా ఎవరికి ఉంది, అలాగే మధ్యస్థంగా? ఈ గ్రహణం వల్ల 4 రాష్ట్రాల వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వారికి పాజిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఈ గ్రహణం టైంలో ఏంటంటే, మీకు సూర్యగ్రహణంలో ఎవరెవరికైతే బెనిఫిట్స్ వచ్చాయో, సూర్యగ్రహణం, అందుకే మనం సూర్యగ్రహణం డిస్కస్ చేసేటప్పుడు నేను మీనరాశి గురించి ఎక్కువ చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది. సూర్యగ్రహణం ఒక్కటి బెనిఫిట్ ఇచ్చింది, 15 రోజుల వరకే బెనిఫిట్ ఇస్తుంది. కానీ చంద్రగ్రహణంకి ఇటు ఏలినాటి శని తర్వాత గ్రహణం 2 పట్టుకొని పిండేస్తాయి. సో మీనరాశి వారికి ఈ గ్రహణము నెత్తి మీద గుదిబండేసేస్తుంది.
మీకు ఏ సంబంధం లేకుండా ఏదో వర్షం పడుతుంది కదా అని చెట్టు కిందకి వెళ్ళి నిల్చుంటారు, అక్కడనే పిడుగు పడుతుంది. సో అట్లుంటుంది. సో మీరు ఎంత సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నా మీకు అదే టార్గెట్ ప్లేస్ అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ద్వాదశ స్థానములో కుంభరాశికి మీనరాశిలో జరుగుతుందంటే మీనరాశి కుంభరాశి ద్వాదశ స్థానము. కాబట్టి తన ద్వాదశ స్థానంలో గ్రహణం జరుగుతుంటే అనవసరమైన ఖర్చులు అవుతాయి. మోసగాళ్ళు మీ ఇంటికి వస్తారు, మోసం చేస్తారు. ఈ మధ్య చాలా మంది మోసాలు నేను చూస్తున్నాను. మనకి ఆ వీడియో కూడా ఒకటి చేయాలి. ఎట్లా అంటే వీళ్ళు దరిద్రులు వస్తారు, మీకు మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉందండి, మా దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉందండి, మా దగ్గర యాంటీ మ్యాటర్ ఉందండి అని చెప్పి వచ్చి మీకు 5,000 కోట్లు ఇస్తాం, 10,000 కోట్లు ఇస్తామని చెప్తారు. ఏదో వాడిది ఏదో ఆస్తులు ఉన్నట్టు చేసినట్టు. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000కి 100 కోట్లు ఇస్తామండి, మీరు 10 లక్షలు ఇస్తే మీకు 1000 కోట్లు వస్తాయి అని చెప్పేసి అని వాళ్ళు ఏదో దిక్కుమాల అగ్రిమెంట్ చేసి ఇస్తారు వీళ్ళకి. అవి ఎందుకు పని చేయవు. సో మోసపోతారు. అందులోపల కొంతమంది పేర్లు కూడా చెప్తాను ఎందుకోసమండి. ఈ మధ్య నాకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అయ్యారు, ఆయన చూపించారు ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయండి అని చెప్పి. సో మురళీధరుడు అని ఒక పేరు, వాడు మోసం చేస్తున్నాడు. తర్వాత ప్రవీణ్ అని ఒకడు ఉంటాడు, వాడు మోసం చేస్తున్నాడు. ఎవడైనా మీ దగ్గరికి ఇట్లాంటి పేర్లతో ఎవడైనా వచ్చి మిమ్మల్ని యాంటీ మ్యాటర్లు లేకపోతే మీ దగ్గర ఇవి ఉన్నాయి, మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉన్నాయని అంటే చెప్పు తీసుకొని కొట్టండి. నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆ ఇంటికి ఎవడైనా వచ్చి రైస్ పుల్లింగ్ అని అంటే చాలు డోర్ క్లోజ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినంత కొట్టండి వాడిని. కొట్టి వాడిని బయటకు పంపించండి. ఏం కేసులు కావు, ఏం కావు. కాకపోతే వచ్చినప్పుడు వాయిస్ రికార్డ్ పెట్టుకోండి. వాడు రైస్ పుల్లింగ్ అన్న వర్డ్ చెప్తుంది. రేపు పోలీసులు కూడా మీరు కొట్టినా సరే ఏం పర్లేదండి, మంచి పని చేశారంటారు. సో ఇలాంటి దరిద్రుల్ని ఎవరిని కూడా మీ ఇంటికి రానియకండి. అత్యాశ పెట్టే వాళ్ళని ఎవరిని నమ్మకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బ్యాంకు లాంటి గొప్ప గొప్ప బ్యాంకులే మీకు ₹1,00,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 6.5% కన్నా ఎక్కువ వడ్డీ ఇవ్వవు. అలాంటిది వాడెవడో మీకు 100 రూపాయలు రెట్లు ఇస్తాడు, 100 రెట్లు ఇస్తాడు. అది జరగని పని, అది అబద్ధం. ఎవడైనా మీకు ₹2 కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తాను అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు అని అర్థం, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అని అర్థం. సో మార్కెట్లో ఎవరిని నమ్మకండి, మోసాలు ఎక్కువ చేస్తారు. అందులోపల మన నెత్తి మీద శని ఉన్నప్పుడు, ఏలినాటి శని ఉన్నప్పుడు మనం ఈజీగా నమ్ముతాం కూడా, ఈజీగా మోసపోతాం కూడా. కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత కుంభరాశి కూడా జన్మస్థానంలో ఉంది. ఆర్థిక నష్టం, అర్థ నష్టం, శరీర కష్టము, తర్వాత మానసిక వైఫల్యత, మనోదౌర్బల్యము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ గ్రహణము నుంచి ఒక 1 రోజుల పాటు మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడకుండా ఉండండి, సైలెంట్గా ఉండండి. నేను పనిలో ఉన్నానని చెప్పండి. ఏదో ఒకటి గొడవ అవుతుంది. మీరు మంచిగా ఉన్నామన్నా గొడవ అవుతుంది, మీరు గిఫ్ట్ ఇచ్చినా గొడవ అవుతుంది. మీరు మంచి గిఫ్ట్ ఇస్తారు, తొక్కల గిఫ్ట్ ఇచ్చిన లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చిండు, ఈ గిఫ్ట్ ఇచ్చిన అంటారు, అయిపోతుంది. అక్కడికే మొత్తం సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఏమి చేయకండి. కుంభరాశికి బాగాలేదు, మీనరాశికి బాగాలేదు ఈ గ్రహణం, చంద్రగ్రహణం వల్ల. తర్వాత వచ్చేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల విపరీతమైన కష్టం, మోసపోతారు. కర్కాటక రాశికి కూడా మోసము, తర్వాత మనోదౌర్బల్యం వస్తుంది, ఆరోగ్య భంగం జరుగుతుంది. ఎంత అంటే ఇంకా నారో థింకింగ్ వెళ్ళిపోతారు, సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి, అందులోనూ పుష్యమి నక్షత్రం వారికి ఇది వెరీ వెరీ బ్యాడ్ టైం మంచిగా లేదు. ఇంకోటి గురువు తమ రాశిలోనే ఉన్నాడు కాబట్టి గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది. గర్వంతో, కోపముతో, అహంకారంతో విచక్షణ లేని పనులు చేస్తారు కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. అట్లాగే వృశ్చిక రాశి వారికి గృహత్యాగం జరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సుఖ నష్టం జరుగుతుంది, గృహ నష్టం జరుగుతుంది, వాహన నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండండి చంద్రగ్రహణం అప్పుడు. సో ఈ 4 రాశుల వాళ్ళకైతే మంచిది కాదు. ఇక ఎవరెవరికి మంచిది అని అంటే ఇప్పుడు బాగోని వాళ్ళు ఏమన్నా పరిహారం చేసుకోవాలా గురువుగారు? ఏముంది, మా పీఠానికి రావాలి, యాగం చేసుకోవాలి. ఒకవేళ పీఠానికి రాలేకపోతాము, గురుగారు మీరు బాగా కమర్షియల్, మీ దగ్గర మేము డబ్బులు కట్టలేము అని అనుకుంటే మాత్రం పక్కన ఏదైనా దేవస్థానానికి వెళ్ళండి, మీకు ఎక్కడ దగ్గర ఉండే దేవస్థానానికి వెళ్ళండి, చక్కగా ప్రదక్షిణలు చేసుకోండి. ఆ గ్రహణం సమయంలో గంగా స్నానం చేయండి, నదీ స్నానం చేయండి.
నది పక్కనే కూర్చొని ఇందాక చెప్పిన ఓం గం గణపతయే నమః లేదా దుమ్ దుర్గాయై నమః, ఈ చాలా ఈజీ మంత్రాలు, కష్టం లేని మంత్రాలు. చక్కగా ఈ మంత్రం చదువుకోండి. లేదంటే ఓం నమ శివాయ, ఇంకా అది పంచాక్షరి మంత్రం, మహామంత్రం అది. ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. ఈ మంత్రం లోపల మీ ఏది అనుకూలమైతే ఆ మంత్రాన్ని గ్రహణ సమయం మొత్తం కూడా జపం చేసుకోండి. అందరూ చేసుకోండి, ఈ రాష్ట్ర వాళ్ళు కదా, అందరూ ప్రతి చేసుకోండి. ఒక్కరు ద్వాదశ రాశి వారు చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక చక్కటి పరిహారమే. నేను చెప్తున్నా కదా, గ్రహణ వేధలో ఎవరైతే పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమీ రాదు. అది చేతికి అందిన కూడు నోటికి రాదు అన్నట్టుగా తినేటప్పుడు పడిపోతుంది, ఇసుకలో పడిపోతుంది, మళ్ళీ ఏరుకోవడానికి కూడా రాదు. ఆ పరిస్థితి గ్రహణ వేద పుట్టిన వెంట ఉంటుంది. గ్రహణ వేద అంటే ఎవరైతే తమ పుట్టిన సమయం ఉంటుందో 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత, సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఈ డ్యూరేషన్ మధ్యలో ఉంటే వాళ్ళు గ్రహణ వేదతో పుట్టినట్టే. క్లియర్? ఇందాక మనం చెప్పాను కదా, 7వ గర్భము 8వ గర్భము 9వ గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం జరుగుతే, ఒకటి 7వ గర్భంలో జరిగితే 25%, 8వ గర్భంలో జరిగితే 50%, 9వ గర్భంలో జరిగితే 100% గ్రహణ వేదం ఉంటుంది. సో 9వ గర్భం అనేది చాలా కీలకం. సో మీ అమ్మ గర్భంలో మీరు 9వ నెలలో ఉన్నప్పుడు ఏదైనా గ్రహణం వచ్చిందా అని మీరు గూగుల్ జెమినీ ద్వారా మీరు రీసెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది. ఒకవేళ మీరు ఆ టైంలో పుడితే ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నా PradeepJoshi.com వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసేసుకోండి. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. అదే రోజు ఎర్లీ మార్నింగ్. ఈ గ్రహణము మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోతాయి. 5 o'clock నుంచి సంకల్పాలన్నీ చేయాలి కదా. 4 నుంచి 6 గంటల వరకు సంకల్పాలు, 6 నుంచి 7 గంటల వరకు ప్రాథమిక పూజ ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి యాగం స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 12, 1 గంటల వరకు యాగం తర్వాత మళ్ళీ రుద్రశూల స్పర్శ ఉంటుంది. చాలా పద్ధతికి వెళ్తుంది మన దగ్గర. గ్రహణం అంటే రుద్రశూల స్పర్శ, తర్వాత అమ్మవారి తమలపాకు ప్రసాదం ఉంటుంది. ఆ టైంలోనే ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు తేనె, తమలపాకు, లవంగం వేసి మంత్రి ఇచ్చిన ప్రసాదం ఇస్తాను. అదేందో విచిత్రం, చాలా మందికి మంచి జరిగిపోయింది అబ్బా, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అంత పవర్ ఉందా మన దగ్గర అని అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది. అద్దలు ముఖం చూస్తుంటే అంటే ఆ గ్రహణం టైంలో మన క్షేత్రంలో అమ్మ పలుకుతుంది, అంతకుమించి ఏం లేదు. నేను జస్ట్ ఒక మీడియం మాత్రమే. అదే అమ్మదే, అంతకుమించి ఏం లేదు. కాకపోతే అందరికి మంచి అవుతుంది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయిపోయారు, అందరు బాగున్నారు. మా మావాడు కూడా తీసుకున్నాడు, వాడికి కొడుకు పుట్టాలని కోరుకుంటే వాడికి కొడుకు పుట్టాడు. మా దగ్గర పనిచేసే పిల్లాడికి వాడి భార్య ప్రెగ్నెంట్ అయింది, మంచి సంతోషంగా ఉన్నారు, బాగుంది. సో అందరికి మంచి జరుగుతుంది. మంచి జరగాలి. మనం చేసే మన మనసు మంచి అయినప్పుడు అందరికి మంచి జరుగుతుంది. సో ప్రసాదం మాత్రం అందరికి ఫ్రీగానే ఇస్తాం, దానికైతే డబ్బులు తీసుకోము. గ్రహణం సమయంలో అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాము. సో ఆ తేనెతో అభిషేకం చేసి ఎందుకోసం అంటే అమృతోద్భవ కాలం అంటారు, అది అమృత కాలం అంటారు. సో అమృత కాలము, పర్వకాలములో తేనె ప్రసాదాన్ని స్వీకరించాలి. సో అది మేము మంత్రించి ఇస్తాం కాబట్టి అప్పుడు అందరూ తీసుకోవాలి, అందరూ లైన్లో వస్తారు. మళ్ళీ అందరికీ అమ్మవారి తిలకం పెడతాము. ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నేను వద్దు అనుకున్నా తగ్గించడానికి ఉండదు, అది ఒకటేసారి. అందుకే 100 మందికే అవకాశం ఇస్తాను, ఎక్కువ మందికి ఇవ్వను. అది కూడా ఒక కంప్లైంట్ గురువు గారు మీ మీద, మీరు మరి 100 మంది పెడతారు ఏంటండి. మరి ఏం చేయాలంటే గ్రహణం అప్పుడు ఫస్ట్ ఏంటంటే అందరికి సంకల్పాలు చెప్పాలి. ఆ తర్వాత గ్రహణం స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్ళి నా చేయితోటి రుద్రశూల స్పర్శ ఇవ్వాలి. రుద్రశూల స్పర్శ ఇచ్చి మళ్ళీ అందరికి మాల ఇవ్వాలి. ఎందుకోసం అంటే రక్షమాల ఇవ్వకుండా గ్రహణం స్టార్ట్ చేయకూడదు. అందరికి రక్షమాల ఇవ్వాలి. రక్షమాల ఇస్తేనే గ్రహణం స్టార్ట్ చేయాలి. రక్షమాల లేకుండా గ్రహణం చేయకూడదు. కాబట్టి రక్ష ఇవ్వాలి. రుద్రశూల స్పర్శ తర్వాత ఇవి 2 రక్ష ఇస్తాం. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇవ్వాలి. ప్రసాదం ఏంది అంటే తేనె ప్రసాదం ఇవ్వాలి. ఇది అందరికి ఇవ్వాలి కదా. ఇది కూడా ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఇది రుద్రశూల స్పర్శ ఈచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ తమలపాకు ప్రసాదము ఈచ్ ప్రతి పర్సన్కి ఇవ్వాలి. ఇదైన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. ఇంకో రౌండ్లో ఏంటంటే అందరికి తిలకం పెట్టాలి, అదొక రౌండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది, లవంగాలన్నీ ఇవ్వాలి. సో ఒక 100 మంది వచ్చారనుకుంది, కంపల్సరీ 300 మంది వస్తారు. 300 మంది వస్తారు. 300 మంది 5 రౌండ్లు తిరిగితే 1500 మందికి 1500 సార్లు నా చేయి జరుగుతూనే ఉండాలి. ఆ ఉన్న 4 గంటల్లో ఎంతమందికి చేయాలి? అందుకే అవి దృష్టిలో పెట్టుకుని అంతే, అంతకుమించి ఎక్కువ మందిని రానిచ్చేదే లేదు. కొంతమందే రావాలి అంతే.
కొంతమంది ఎంతమంది రాగలుగుతే అంత వాళ్ళకే అదృష్టం, అంతకుమించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మా అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటదేమో అనిపిస్తుంది. అంతేనా? ఇంతమంది అంటే అంతమందే వస్తారు, మేము బియ్యం పెడతాం కదా, ఇంతమంది వస్తారు అనుకొని నేను ఒక లెక్కేసుకొని చెప్తాను, ఇంతమందికి బియ్యం పెట్టరా అంటే అంతమంది వస్తారు, అన్నం అస్సలు మిగలదు మా దగ్గర. సో అంతే, అమ్మ లెక్కేసుకుంటుంది అది. ఆ అమ్మవారి మా పీఠానికి మీరు వచ్చారు అంటే అమ్మవారు మిమ్మల్ని పిలుచుకుంది అని అర్థం, లేకపోతే మీరు రాలేరు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఆయన అమెరికా నుంచి ఆయనకి చాలా సింపుల్గా వచ్చాడు ఇక్కడి గుడికి, కానీ జస్ట్ అనకాపల్లి నుంచి ఇక్కడికి రాలేకపోయారు. వైజాగ్లో క్లయింట్ ఉంటాడు, వస్తాను గురూజీ అంటాడు, వాడు రాలేకపోయాడు. ఇంకోటి బెళగాంలో ఒక క్లయింట్ ఉంటాడు, వాడు 3 సంవత్సరాల నుంచి గ్రహణం ఎప్పుడు గురూజీ నేను వస్తాను అంటాడు. వాడు అక్కడ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వాడు ప్రతిసారి వస్తానంటాడు, వాడు రాలేకపోతాడు. అరే నీకు ఇంక ఇన్విటేషన్ రాలేదురా, అమ్మవారి ఇన్విటేషన్ వస్తే నువ్వు ఆటోమేటిక్ వస్తావు. కాబట్టి గ్రహణ సమయంలో అందరూ వచ్చి యాగం చేసుకోండి. యాగంలో పాల్గొనొచ్చు, వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. ఓన్లీ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోండి. అలాగే ఇక గురుగారు, రాహుగ్రస్త చంద్రగ్రహణం శ్రావణ పౌర్ణమి రోజు ఆగస్టు 28, మరి ఏ రాసుల వారికి బాగా కలిసి వస్తుందండి అదృష్టం? కలిసి వచ్చే రాశి ఏంటంటే నంబర్ 1, వీళ్ళ దశ మారిపోతుంది. ఈ గ్రహణం తర్వాత ఇంకా వీళ్ళ లైఫ్ దశ మారిపోతుంది. దాదాపు 3 నెలల వరకు లక్ టైం, ఎవరు పట్టినా ఆపలేరు, ఇంకా రాకెట్లకు దూసుకుపోతారు. కన్యారాశి, కన్యారాశికి ఈ గ్రహణము 6వ రాశిలో జరుగుతుంది. 6వ రాశిలో గ్రహణం జరుగుతూ రుణాలు మొత్తం తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయి, శత్రుబాధ, రుణబాధ, రోగబాధ, విముక్తి జరుగుతుంది కన్యారాశి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రహణం తర్వాత 3 నెలల లోపల మీ అప్పులు ఏమున్నా సరే తీర్చేసుకోండి, అంత సంపద వస్తుంది. మీ మీకు ఇంత టార్గెట్ అమ్మవారు ఇస్తారు, నువ్వు దాన్ని ఖాళీ చేసినావు మళ్ళీ జేబు నిండిపోతుంది. అక్షయ పాత్రలు ఉదాహరణకి నీ దగ్గరికి నీ సంపాదన 3 లక్షలే అనుకుందాం, 3 లక్షలు వచ్చాయి, ఇమీడియట్లీ అప్పు తీర్చేయి, మళ్ళీ 3 లక్షలు వస్తాయి. చూడు, అప్పు తీర్చేసుకుంటూ వెళ్ళు. నేను ఇట్లాగే ఎవరో నా దగ్గరికి అరుణాచలం నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ నాది గృహయోగానికి సంబంధించిన వీడియో చూశాడు. నేను చెప్పాను ఈ యోగం బాగుంటే, అంటే మన ఆల్రెడీ రాశి ఫలాలు చెప్తాను కదా, గృహయోగం ఉంది నాయన, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఈ టైంలో కట్టుకో అని చెప్పాను. వాడి దగ్గర రూపాయి లేదట, ఏదో 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేసుకున్నాట, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చాయట. అట్లా ఇల్లు కట్టేసుకున్నానని చెప్తున్నాడు. మొన్న వచ్చాడు నా దగ్గరికి, మొన్న అక్షయ తృతీయకి వచ్చి చెప్తున్నాడు, అక్షయ తృతీయ ఇంటికి వచ్చి చెప్తున్నాడు, గురుగారు మీ చెప్పడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నా అంటే దానికి కారణం మీరే అంటాడు. అది. సో అట్లా మనకి టైం కలిసి వస్తే అన్ని బాగా జరుగుతాయి. కాబట్టి అప్పులు తీర్చే టైం కన్యారాశి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా ఎవరికి అనంటే దశమ ఏకాదశ స్థానాలు ఎవరికైతే అవుతాయో వాళ్ళకి బాగున్నట్టు. సో ఇది ఎవరికి కుంభరాశిలో జరుగుతుంది. సో కుంభరాశి ఏకాదశ స్థానం ఎవరికి అవుతుంది అని అంటే మేషరాశి వారికి. మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ ఈ గ్రహణ ప్రభావం చేత మీకు వినాయక చవితి వరకు అదృష్ట యోగం ఉంది. వినాయక చవితి వరకు మీరు పట్టిందల్లా బంగారం. వినాయక చవితి వరకు మంచి టైం, లాభములో గ్రహణం జరిగితే అరిష్టాలన్నీ దూరం అవుతాయి. కాబట్టి మీకు ఏమైనా సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకునేది ఉన్నా, ఏదైనా సమస్యల నుంచి బయటకు పడేది ఉన్నా తొందరగా మీ పనులన్నీ చేసుకోండి, బాగుంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ భాద్రపద పౌర్ణమి వరకు వీళ్ళకి లైఫ్, ఇప్పుడు మన వీడియో గేమ్లు ఆడినప్పుడు మనకి ఏదో లైఫ్ వస్తుంది కదా అన్నట్టుగా వీళ్ళకి లైఫ్ ఎవరి మేషరాశి వాళ్ళకి ఏవైనా పనులు చేసుకోవచ్చు, ఏదైనా అంటే క్లియర్ చేసుకునే పనులు, కొత్త పనులు స్టార్ట్ చేయాలి, క్లియర్ చేసుకునే పనులు. బిజినెస్ లో ఏమైనా చేసుకున్నది ఉంటే అతి జాగ్రత్తగా చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్ర పండితుని. ఎందుకోసం అంటే శని ఏం చేస్తాడు అంటే ఆతృత పెడతాడు, ఆతృత పెట్టి డబ్బులు ఎక్కడన్నా పెట్టిస్తాడు. మొత్తం మనకి సింపుల్ చెప్పాలంటే మనకి ఏలినాటి శని ఉంది అన్నప్పుడు శని మనకి ప్యాంపర్ చేస్తాడు. ఎలాగంటే చాలా పక్క ల్యాండ్ 30 లక్షలు అండి, ఇది జస్ట్ 4 లక్షలకే ఎకరం, వాడు 30 లక్షలు. ఏంది అంటే ఏం లేదండి, వాడికి ఏదో సమస్య ఉంది, వాడికి డబ్బులు కావాలి కాబట్టి వాడు 4 లక్షలకు అమ్ముతున్నాడు, ఛాన్స్ మిస్ అయిపోతుంది, మీ ఇష్టం. మనకు అది ఆ లాజిక్ మనం పట్టుకోం. వాడు 30 లక్షలు పక్క ల్యాండ్ అమ్ముతున్నాడు, 4 లక్షలకి అమ్ముతున్నాడు లాజిక్ మనం పట్టుకోం. సో ఆ లాజిక్ లేకుండా దాన్ని పోతాం, కొనేస్తాం. తీరా కొన్ని అంత అయిన తర్వాత వాడు అక్కనో చెల్లో వాడు తమ్ముడో ఎవడో ఒకడు వచ్చి కేసేస్తాడు. వాడు డబ్బులు వాడు తీసుకొని వాడు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఇక వీడు కోటి చుట్టూ వీడు దొరుకుంటూ కూర్చోవాలి. మన భారతదేశ చట్టాలు అట్లా ఉన్నాయి మరి. సో కాబట్టి ప్యాంపర్ మెయిన్గా ఏంటంటే అత్యాశకి వెళ్ళొద్దు,
ఏదో ఒకటి తక్కువలు దొరుకుతుందనో ఇది దొరుకుతుందో దాని జోలికి వెళ్ళకండి, మేషరాశి. చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి. అలాగే వృషభ రాశికి కూడా కర్మస్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి ఈ కర్మస్థానంలో గ్రహణం జరగడం వల్ల ఒకటి ఏంటంటే మీ లైఫ్ అంతా కూడా మీకు ఒక 5 నిమిషాల్లో మీ జీవితం మొత్తం మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరు, మీకు అన్యాయం చేస్తుంది ఎవరు, మీ వాళ్ళు ఎవరు, మీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఈ గ్రహణం తర్వాత ఒక 1 నెల రోజుల్లో మీకు అన్నీ తెలిసిపోతాయి. దానితోటి మీ కర్మ ఏంది, మీ కర్మ ఏంది రెండు తెలుస్తాయి. మీరు ఏ పని చేయాలి, కర్మ అంటే అర్థం ఏంటంటే మీకు ఏది వదిలించుకోవాలో అన్ని తెలిసిపోతాయి, ఏది వదలాలి ఏది పట్టుకోవాలనే క్లారిటీ మొత్తం వృషభ రాశి వారికి ఈ సమయంలో వచ్చేస్తుంది. కాబట్టి ఈ గ్రహణం వల్ల మెయిన్ బెనిఫిటెడ్ ఒక్కటి మాత్రం కన్యా రాశి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. మిగతా వాళ్ళకి సాధారణంగా సెటిల్మెంట్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవడానికి బాగుంది. అట్లాగే ధైర్యస్థానం ఎవరు అంటే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తమ ధైర్యస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి విదేశీ ప్రయాణాల గురించి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకునేది ఉంటే ధనుస్సు రాశి వారు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది మంచి టైం. ధనుస్సు రాశి వాళ్ళకి మెయిన్గా జీవితంలో ప్రోగ్రెసివ్ అవ్వడానికి, ప్రమోషన్ కానీ ఏదైనా ప్రోగ్రెసివ్ అవ్వడానికి ధనుసు రాశి వాళ్ళకి ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గ్రహణాలలో సూర్యగ్రహణం ఇచ్చినంత నెగిటివ్ అండ్ బెనిఫిట్ చంద్రగ్రహణం ఇవ్వదు. అవునా అండి? చంద్రగ్రహణకు అంత శక్తి ఉండదు. సూర్యుడు ఆత్మకారకుడు. ఆత్మకారకుడు అంటే ఆత్మ చైతన్యం, అది దాని బలం కొడుతుంది. చంద్రుడు మనకారకుడు, మనస్సును బలంగా కొడతాడు. సో సైకలాజికల్ ఇంపాక్ట్స్ అన్ని కూడా చంద్రగ్రహణం వల్ల ఉంటాయి. తర్వాత మెయిన్గా కర్మ ఇవన్నీ కూడా పితృదోషాలు ఇవన్నీ కూడా మనకి సూర్యగ్రహణం వల్ల వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి గ్రహణాలు సద్వినియోగం చేసుకోండి. అందరు కూడా భగవద్ ఆరాధన చేయండి. గ్రహణ పర్వకాలం ఏదైతే ఉందో నేను చెప్పిన టైం 28వ తారీఖు మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు చక్కగా ఏదైనా దేవస్థానంకి వెళ్ళి మంచిగా దైవ ధ్యానం చేసుకోండి. ఎలాంటి అన్నము ఏవి తినకండి. ఇది అనుష్ఠానం చేసుకునే వాళ్ళు ఏవి తినకండి. మిగతా వాళ్ళు మీ ఇష్టం, మీరు ఎట్లా బతకాలి కూడా అట్లా బతకాలి. అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి మాత్రం చెప్పండి. ఏం పట్టనప్పుడు వాడికి మనం ఏం చెప్తాం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బతకండి, వాళ్ళకి స్వాతంత్రం ఉంది. మనం ఏం చెప్తానంటే నాకు ఎందుకోసం అంటే ప్రకృతిలో సూర్యచంద్రుల ఆధారంగా మనం బతుకుతున్నాం. సూర్యచంద్రుల గ్రహణం జరుగుతున్నప్పుడు మనం శక్తిని సంపాదించుకోవాలి. మనం కూడా శక్తివంతులమే. సో మనం కూడా దైవానికి ఆ టైంలో శక్తిని ఇవ్వాలి. జపం ద్వారా మాత్రమే మనం శక్తిని ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ టైంలో సూర్య చంద్రాదులకు మీరు శక్తినిచ్చి ప్రకృతిని మీరు ప్రొటెక్ట్ చేస్తే తర్వాత మీకు 1,00,000 రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. ఇక మరి మధ్యస్థంగా ఉన్న రాశుల గురుగారు మిగతా వాళ్ళ సంగతి కూడా చెప్పండి. వాళ్ళు ఎదురు చూస్తారు, మాకు ఎలా ఉంటుందండి. మిగతా రాశులందరికీ కూడా చెప్తున్నారు కదా, నో గుడ్ నాట్ బ్యాడ్. అయితే మిగతా రాశులందరికీ నేను చెప్పేది ఏంటంటే దైవ అనుష్ఠానం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు మిగతా రాశిలో ఉన్న 12 రాశుల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే తీసుకొని గూగుల్లో వేసి ఆ ఎక్లిప్స్ ఎప్పుడు వచ్చింది, మీరు ఏ గర్భంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడింది, అది 7, 8, 9 గర్భంలో ఉన్న జరిగితే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా పీఠం లోపల టికెట్ బుక్ చేసుకోండి, వచ్చి యాగం చేసుకోండి. దాని కాస్ట్ ఎంత, గ్రహణం అప్పుడు అవకాశం, కానీ దాని కాస్ట్ ఎంత, మనకి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏమొస్తుంది, ఏం ఆలోచన చేయొద్దు. నో క్యాలిక్యులేషన్స్, ఓన్లీ టికెట్ బుక్ చేసుకున్నామా, కూర్చున్నామా, యాగం చేసుకున్నామా. ఎందుకోసం అంటే ఇట్స్ మోర్ దెన్ వాల్యుబుల్ ఆఫ్ యువర్ స్పెండింగ్ మనీ. నువ్వు ఇచ్చే డబ్బు అది ఎందుకు పనికిరాదు. అది చిన్న గడ్డి పూచ కూడా కాదు. నీ పాపానికి నీకున్న కర్మకి అది గడ్డి పూచ కాదు. సో మనం అగ్నిలో గడ్డి వేస్తే ఎట్లా దవద కాలిపోతుందో గ్రహణ సమయంలో మీ కర్మ అట్లా కాలిపోతుంది. మీకు సంబంధించిన గ్రహణ వేద అట్లా మొత్తం పోతుంది. ఇప్పుడు మంచిగా 3 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోండి, 1 కిలో నువ్వులు తెచ్చుకోండి, గ్రహణం టైంలో మంచి యాగం చేసుకొని వెళ్ళండి. ఇది అందరికీ అవకాశమే, కానీ మొదట 100 మందికి మాత్రం ఓన్లీ 100 మందికి, నాట్ ఎక్సీడెడ్. నేను అంతమందిని నేను భరించలేను, అంత ఓపిక నాకు లేదు. గురుగారు, ఇప్పుడు ఈ గ్రహణం అప్పుడు జరిగేటువంటి యాగంలో పాల్గొన్న వాళ్ళకి ఎటువంటి ప్రసాదం ఇస్తారండి? ప్రత్యేకంగా ఒక ప్రసాదం ఉంటుంది గ్రహణం అప్పుడు. ఇది నార్మల్ టైంలో ఇవ్వం. ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది. శివలింగము అంటే ఒక ప్రత్యేకమైన స్టోన్. అది ఆ రాతికి ఒక అద్భుత శక్తి ఉంటుంది. 7 వర్ణాలు కనిపిస్తాయి, 7 వర్ణాలు, రెయిన్బో కనిపిస్తుంది. ఆ స్టోన్ ఏంటంటే చంద్రామృత శిల అని ఒకటి ఉంటుంది. ఇట్స్ రేర్ మెటీరియల్. అది మీకు ఎక్కడ దొరకదు. అది నేను తెప్పించుకున్నాను కాబట్టి మా దగ్గర ఉంటుంది కాబట్టి ఉంటుంది.
అది మళ్ళీ నేను మీకు ఇచ్చిన తర్వాత అది మీకు మీ వంశాలకు వంశాలు మీరు అది చాలా చక్కగా జాగ్రత్త పెట్టుకొని పూజలు చేసుకోండి. మీరు ఆ చంద్రామృత శివలింగాన్ని ఇట్లా సూర్యుడికి చూపిస్తే అందులోపల మీకు కలర్స్ కనిపిస్తాయి. సో చంద్రామృత శివలింగం అంటే అమృత శివలింగం, అది చూస్తే మీకు తెలుస్తుంది. చంద్రశిల అంటారు అది. అది ప్రత్యేకమైన శివలింగం. అది 100 మందికి మాత్రం ఇస్తారు, మళ్ళీ ఎక్కువ మందికి లేదు. మళ్ళీ గురుగారు మేము వచ్చాము నైట్ అయిపోయిందంటే 100 మందికి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సూర్యగ్రహణం ఉన్నా చంద్రగ్రహణం ఉన్నా రండి, బుక్ చేసుకోండి. 100 మందికి మాత్రమే అలౌడ్, 100 మందికి మించి ఎవరికైతే ఇవ్వడం జరగదు. ఎందుకోసం అంటే అవి నా దగ్గర కొంచెమే స్టాక్ ఉంటాయి. మొత్తం మీద నా చేయి మీద వెళ్ళలేదు ఒక 5,000 మందికి వెళ్తాయి అంతే, అంతకుమించి ఎక్కువ వెళ్ళవు. అది కూడా 5,000 మందికి గ్రహణంకి 100 చొప్పున ఎప్పుడు వస్తాయో. ఎందుకోసం అంటే ఆ చంద్రామృత కొన్ని పదార్థాలు ఉంటాయి. ఇప్పుడు మేము ధనత్రయోదశి రోజు ఇచ్చేటువంటిది ఒక ప్రత్యేకమైనది, అది ధనత్రయోదశి రోజే ఇస్తాం, ఇంకా ఏ రోజు ఇవ్వం. అప్పటికి మాత్రమే. అక్షయ తృతీయ రోజు ఇచ్చే అక్షయ పాత్ర ఆ రోజే ఇస్తాం, మళ్ళీ ఎప్పుడు అక్షయ పాత్రలు ఇవ్వం. ధనత్రయోదశి రోజు అట్లాగే గ్రహణం అప్పుడు సూర్య చంద్ర గ్రహణం అప్పుడు ఇచ్చేటువంటి చంద్రామృత శివలింగం ఏదైతే ఉందో అది అమృత శివలింగం అప్పుడే ఇస్తాం, మళ్ళీ ఇంకెప్పుడు ఇవ్వం. తర్వాత రాహుకేతు లాకెట్ ఇస్తాం, రాహుకేతు లాకెట్ ఉంటుంది. సో దాంట్లో పగడము, దాంట్లో గోమేధికము, తర్వాత వైడూర్యం రెండు కలిపింది సర్పాకారంలో ఉంటుంది. అది మెడలో ధరిస్తే కనుక ఇంకా వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ అనమాట, వీళ్ళు గ్రహణ వేదప్పుడు పూజ చేశారు కాబట్టి రాహుకేతువులు వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని రాహుకేతు లాకెట్ మేము ఇస్తాము. అది మెడలో వేసుకుంటే ఇంకా అంతే, ఇంకా సో వాళ్ళ జోలికి రాదు. ఇంకా అదొక సింబల్ అనమాట. ఆ నెగిటివ్ ఆరా రావాలి అని అంటే ఇది చూస్తే ఇంకా రాదు ఇంకా. అవి రెండు. తర్వాత అరిష్ట నివారణ యంత్రం అని ఒకటి ఉంటుంది. సో ఏ అరిష్టాలు రాకుండా ఉండడానికి మేము అన్ని అథర్వణ వేదంలో సూచించినట్టుగా యంత్రాలన్నీ క్రోడీకరించి ఒక 12 యంత్రాలని క్రోడీకరించి తయారు చేసిన యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అందరికి ప్రసాదంగా ఇస్తాం. ఇవే. ఆ తర్వాత ఈ కృష్ణ స్ఫటిక మాల, జ్వాలాముఖి మాల లేదా కృష్ణ స్ఫటిక మాల ఏదో ఒక మాల ఇస్తాం. ఈ మాల వేసుకుంటేనే గ్రహణ యాగం చేయాలి, లేకపోతే చేయకూడదు. సో ఎవరైనా సరే రాలేకపోతాం అనుకుంటారు అనుకోండి గ్రహణం అప్పుడు, మేము విదేశాల్లో ఉన్నాం మాకు ప్రసాదం కావాలి అని వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఆన్లైన్ పూజ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేసి మీ గోత్రనామాలు ఇస్తే మీకు ప్రసాదం అయితే పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా పూజ చేసిన వాళ్ళకి వాళ్ళ గోత్రనామాలు చదివి పంపిస్తాము. దయచేసి మీ గోత్రనామాలు చదివామా లేదా రికార్డింగ్ చేసి మాకు పంపించండి అని ఎవిడెన్స్ అడిగే వాళ్ళు మాత్రం దయచేసి మాకు పేమెంట్ చేయకండి. నమ్మకం ఉంటేనే పేమెంట్ చేయండి, నమ్మకం లేకోళ్ళకి పే చేయకండి. ఎందుకోసం అంటే మేము ఆ హడావిడిలో మంత్రాలు చదివేటప్పుడు ఒకసారి కరెంటు పోయి ఉంటుంది, ఒకసారి లైట్ ఉండదు, ఒకసారి మాకు కెమెరామెన్ అవైలబుల్ ఉండడు, వాడి గురించి అని మేము ఆగలేం కదా. సో నా పేరు చదవలేదు, రికార్డింగ్లో రాలేదు అని అంటే దానికి నేనేం చేయలేను. కాబట్టి డోంట్ యాక్ట్. మేము తప్పకుండా గోత్రనామాలు అందరూ చదువుతాం. అండ్ అది అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదం, అది మీ గోత్రనామాలు చదివినా చదవకపోయినా అమ్మవారి ముందు ప్రసాదం పెట్టామంటే అది మీకు ప్రసాదం, అది వస్తుంది. ప్రసాదం వస్తే అమ్మదేలాగానే భావించండి. కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పూజలు చేసుకోవచ్చు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు. కాకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. చాలా చక్కగా అంటే ప్రొడిక్షన్ గానీ ముందుగా హెచ్చరించడం కానీ మా జాగ్రత్త కొరకే ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత. ఎవరైతే ఈ గ్రహణ సమయంలో జరిగేటువంటి యాగంలో పాల్గొనదలిచారో వారు ప్రదీప్ ఋషి గారి వెబ్సైట్ ఉంటుందండి, మీరు అందులో మాత్రమే బుక్ చేసుకోండి. ఇది ఒకటి హెచ్చరిస్తూ ఉన్నారనమాట. మీకు వేరే నెంబర్ నుంచి కానీ ఏమైనా కాల్స్ వచ్చి మేము ఆఫీస్ నుంచి కాల్ చేసామని చెప్పినా కూడా ఎవరు నమ్మొద్దు అని అంటున్నారు గురువు గారు. ఎందుకంటే మన నుంచే వారికి ఫోన్ వెళ్తుంది తప్ప మేము ఇలా రిజర్వ్ చేసామండి, మేము కొంత అడ్వాన్స్ కట్టామండి, లేకపోతే మేము వెబ్సైట్ విజిట్ చేసామండి, ఇలా ఏమన్నా మీరే చెప్పాలి. మీకు ఎలాంటి నెగిటివ్ కాల్స్ కానీ లేకపోతే రాంగ్ కాల్స్ కానీ వచ్చినా కూడా మీరు అవి నమ్మొద్దు. వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోండి. మొదటి 100 మందికి మాత్రమే అవకాశం కాబట్టి త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.